హాయ్. ఎవరా పిల్లాడు? నా రొంకు మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు, నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడు వల్ల. అంటే అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే, ఎందుకలా? నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి బెట్టి చేస్తుంటే భలే ఉంటుంది నా ఫీలింగ్. నేను ఎంత ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేమి? ఏదైనా తేమిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే, చెప్పు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. యా. దేవుడా, ఏ ఆటంకాలు లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నీకు పెళ్లి చేస్తాదంట. చూసా స్వామి. ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి, సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైట్ కానా ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి, ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. అవును నిజమే సార్, ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాడు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్, మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టు కావాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఇవాళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. సార్, నన్ను కాపాడండి సార్. రారా బాబు రా. నువ్వు వస్తాను తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఉందే, పేరు నీలిమ. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. వస్తాను సార్. నీలు, నీలు, సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు, ఇప్పుడే చెప్పేస్తా. అలాగే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు, 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 నీలు. నీలు, చెప్పేస్తున్నా. No, 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 no. You're already 2 minutes late. I'm sorry. ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నాం. జస్ట్ ఫోన్ చెప్పాల్సింది. టూ బ్యాడ్. బై బై. మనం అర్జెంట్ గా పెళ్లి చేసేసుకుందాం. ఇంకా ప్రేమించుకున్నా బోరే. మరి మీ పెద్దవాళ్ళకి విషయం చెప్పాలి కదా. నాకెవ్వరూ లేరు. ఉన్న అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి.